శంఖము ఈ ప్రకృతిని, ఈ జీవులని తన ఆధీనంలో కలిగినటువంటి మహనీయుడైన శంఖ చక్రధారి. వెంకటేశ్వర స్వామి బొమ్మ వేయిస్తే వాడు ఏం చూపిస్తారండి మీకు? శంఖ చక్రం. ఎవరిచ్చినది వారికి? రామానుజులు వారు ఇచ్చారంటే పాపాన్న వాటిని పోగొట్టుకున్నాడు. ఓ 5000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం వాటిని తిరిగి రామానుజులు వారు ఆయన ఇస్తే ఇప్పుడు వాటిని ధరించి ఉన్నాడండి ఆయన. అక్కడ శంఖ చక్రధారిగా ఉండడం అనేది ఒక అసాధారణ, మిగతా ఎవరికి ఉండవండి. అయితే ఇప్పుడు బొమ్మలు వేయడం మన చేతిలో పని కదండి, కంప్యూటర్ మన చేతిలో ఉంది. కట్ అండ్ పేస్ట్ ఎక్కడెక్కడైనా మనం చేయొచ్చు ఏమండి. కానీ ఇప్పుడు ఏ రూపం కనిపిస్తే ఆ రూపం కల్లా శంఖ చక్రాలు తీసుకెళ్ళి పడేస్తున్నారు. రేపు పొద్దున మీ వెనకాల కూడా 10 మంది చేసి చక్కగా మీ రూపం వేసి మీకు శంఖ చక్రాలు పెట్టి కూర్చోబెట్టారు. ఓ బాగుంది వెనకాల వేసి. కంప్యూటర్లో బొమ్మలు వేయడానికి ఇప్పుడు శుభ్రంగా హాయిగా ఫోటోషాప్ కనుక వాడికి తెలిసినట్టయితే ఏది ఎక్కడైనా వేయచ్చండి హాయిగా చక్కగా. మీరు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా చూపించవచ్చు, మీరు బాగా పడుకున్నట్టు చూపించవచ్చు. బొమ్మలు చేసే అలవాటు ఉంటే ఎలాంటి బొమ్మలైనా చేయొచ్చు, ఏదైనా పెట్టచ్చు. శంఖ చక్రములనేవి ఏ ఇతర దేవతలకి ఉండవు, ఒక్క శ్రీ మహావిష్ణువునకు తప్ప. ఆ లోకానికి చేరిన జీవులకు ఉంటాయి, ఆ లోకానికి చేరిన జీవులకి. రెండవది పుండరీకాక్షత్వం. పుండరీకముల వంటి విశాల నేత్రములు కలిగి ఉండుట అది విష్ణువునకు ఉండే అసాధారణ చిహ్నం. 2 నేత్రములు కలిగి ఉండుట. 2 పంగయ కన్నాలై. ఇది వేదం చెప్పిన మాట పండిది. ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుష హిరణ్యస్మిశ్రు పుండరీకాక్షుడు. వేదం మనకి భగవంతుడి గురించి బ్రహ్మ విద్యల్లో చెప్పే లక్షణాల్లో హిరణ్మయ పురుష, ఒక బంగారం లాంటి ఒక పురుషుడు ఉన్నాడు. ఆయనకి కేశములు బంగారమే, మొత్తం ఆయనకి గోళ్ళు బంగారమే, ఒళ్ళు బంగారమే. తస్య యథా పుండరీకం ఏవం అక్షిణి. పుండరీకముల వంటి 2 నేత్రములు కలిగిన వాడు. కొందరు 3 ఉండొచ్చు, కొందరికి 6 ఉండొచ్చు, కొందరికి 12 ఉండొచ్చు, కొందరికి 1000 కళ్ళు ఉండొచ్చు. రకరకాల నేత్రాలు ఉన్నవాళ్ళు ఉన్నారు దేవతల్లో. కానీ ఇప్పుడు మేము చెప్పేది 2 నేత్రములు కలిగిన వాడు, పుండరీకముల వంటి నేత్రము, పుండరీకాక్షత్వము. ద్రౌపది భగవంతుడిని పిలుస్తూ ఆ పేరే పిలిచింది, గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతాం. హే పుండరీకాక్ష. ఆ పుండరీకాక్షత్వం అనేటటువంటిది ఆయనకి మాత్రమే ఉండే ఒక అసాధారణమైనటువంటి గుర్తు. కనుక మనం భగవంతుడిని అట్లా అసాధారణములైనటువంటి చిహ్నములతోటి పాడాలయ్యా. ఆ పాట కోసమని నువ్వు ఉండాలి. మంచి మాటకారివి కనుక, చక్కగా చెప్పగలిగిన దానివి కనుక. మరి రేపొద్దున కృష్ణుడు వచ్చి యామయా మీకు ఇది ఉందా, అదుందా, ఇది చేశారా, అది చేశారా, ఇలా చేశారా, అలా చేశారా అని చాలా తికమకలు పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు మా ముందర ఉంటావని మాకు ధైర్యం, నీకు చక్కగా మాట్లాడే శక్తి ఉందని మాకు ధైర్యం. అడిచి మాతో చేరవద్ద, లేచి రా అని ఇలాంటి గొప్ప బాలికని 9వ గోపికని మన వాళ్ళు మేలుకొల్పారు. ఆవిడ చక్కగా లేచి వచ్చి వీళ్ళతోటి చేరింది. ఇక రేపు చివరి గోపికని మేలుకొల్పుతారు. ఇప్పటిదాకా లోపల తత్వాన్ని చూసి, బయట తత్వాన్ని చూసి
ఇవి అంతా కూడా ఒకటే అనేటటువంటి ఒక తాత్విక దృష్టి కలిగినటువంటి మహనీయులని మన ఆండాళ్ళు పరిచయం చేసింది. వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది రేపటి ఓపికని లేపేటప్పుడు మన అమ్మ మనకి అందంగా నిరూపణ చేస్తుంది. దాన్ని మనం రేపు వింటాం. ఇవాటి పాటని ఒకసారి మనం పాడి పై కార్యక్రమానికి వెళ్తాం. உங்கள் புழம் மாதகவாழ்வாழும் மனகால மாமுனிவன் வாடியவன் மாலந்திருவாய் மொழி பொருளை மாநிலத்தோர் தேரும் படி உரைக்கும் சீர் செய்யதாமரை தாளினை வாடியே செய்தை வாடி திருநாடி வாடியே சுந்தர திருக்கோளினை வாடியே கையுமேந்திய முக்கோலும் வாடியே கருணை பொங்கிய கண்ணினை வாடியே பொய்யார மனவாழ மாமுனி குந்தி வாடி வாழியே அடியார்கள் வாழ இவர்கள் வாழ செல்வங்களுடன் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ மனதாழ மாமுனியே இந்த மரணோத்தாண்டிலும் பெண்பிள்ளை வாழியே